మాట్లాడాను. పాపం వాడు మీరిద్దరూ కలకాలం అన్యోన్యంగా కలిసి ఉండాలని వ్రతం చేస్తున్నాడు. అందుకే వాడు అమావాస్య వచ్చినప్పుడే నీ నుంచి దూరంగా ఉండి వేరే గదిలో ఉండి వ్రతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అత్తమ్మ, మీ కాకమ్మ కథలు ఎవరికి చెప్తున్నారు? ఈ కథలు బెలూన్ని పట్టుకుని ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి చెప్పండి. నా దగ్గర ఇవన్నీ నడవు. అదేంటమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ కొడుకు కలిసి ఆడుతున్న నాటకం నాకు తెలీదనుకుంటున్నారా? మీరిద్దరు గదిలో మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను. అంతేకాదు, ఇంకా చాలా చాలా విషయాలు నాకు తెలుసు. మీరు ఏం ప్లాన్ చేస్తున్నారో నాకు తెలుసు. మీ కొడుకు మాయలు మంత్రాలు నేర్చుకున్నాడు. కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికే పూజలు చేస్తున్నాడు కదా. అందుకే రాజ్ తన నుంచి నన్ను దూరం పెడుతున్నాడు. నువ్వు నీ కొడుకు నా మీద చూపిస్తుంది ప్రేమ కాదు, దొంగ ప్రేమ. నా ఆస్తి మీ చేతికి వచ్చే వరకు మాత్రమే ఈ ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి. ఆ తర్వాత నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేసి లేదా ఈ భూమి మీద లేకుండా చేసి ఆ దీపనిచ్చి పెళ్లి చేస్తారు కదా రాజ్కి. అదే కదా మీ ప్లాను.